సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం. టుడే టీవీ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. జగ్గయ్యపేట పట్టణంలో ఆర్సీఎం చర్చి వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, సిఐపి వెంకటేశ్వరరావు, ఎస్ఐ రాజు పాల్గొని దైవ సేవకులతో కలిసి క్యాండిల్ సర్వీస్ చేసి కేక్ కట్ చేసి విశ్వాసులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ, యేసు క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని, వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. పరస్పరం సహనం, సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ సందేశమని తెలిపారు. ఈ పండుగను క్రైస్తవులు, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మన తగ్గుంటే తప్పకుండా అది పరిష్కారం దొరుకుతుంది. చాలా మంది జీవితంలో ఏంటంటే, నేను గొప్పవాడిని, నేను ధనవంతుడిని, అందగాడిని, బలవంతుడిని అనుకుంటే ఆ ప్రభువు తగ్గిస్తాడు అన్నమాట వాస్తవం. ఎంతున్నదో తగ్గిస్తే తగ్గి ఉంటే అతను హెచ్చిస్తాడు అని చెప్పి బైబిల్ మాట వాస్తవం అన్నమాట. అటువంటి మార్గం, అటువంటి మనసు మనలో ఉండాలి. నిజంగా బైబిల్లో మరి ప్రతి ఒక్క విషయంలో కూడా శాంతి, ప్రేమ, సేవ, క్షమాగుణం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఏమైనా ఒక మాట అంటే మళ్ళీ తిరిగి మాట అంటాం, ఒక దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి కొడతాం. ఎవరైతే క్షమాగుణం ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళని చెప్పి బైబిల్లో పొందుతున్నమాట. ఆ క్షమాగుణం మనలో ఉండాలి. మరి నిజంగా బైబిల్లో చెప్తారు, బైబిల్లో ప్రభు నమ్ముకున్న వాళ్ళకి 5 రకాల మేలు జరుగుతుందని చెప్పి ఉంటారు. ఏంటి 5 రకాల మేలు? ఒకటి, సంతృప్తి కలుగునట. నిజంగా ఎన్ని కోట్ల ఆస్తున్నా, ఎంత హోదా ఉన్నా సరే సంతోషంగా తృప్తి ఉండదట. బైబిల్ నమ్ముకొని ప్రభు నమ్ముకున్న వాడికి తృప్తి కలుగును అని చెప్పి మాట బైబిల్లో పొందవలసిన మాట. అంటే మనం ఎన్నున్నా సరే తృప్తి ఉండదు, కానీ బైబిల్ నమ్ముకున్న ప్రార్థన చేస్తున్న అటువంటి తృప్తి కలుగుతుందని చెప్పి బైబిల్లో పొందవలసిన మాట. అదేవిధంగా ప్రభు నమ్ముకున్న వాడికి ఎటువంటి భయం ఉండదట. చీకటిలో సరైన సందర్భంలో కూడా వాడు ఎటువంటి భయం ఉండదు. ఆ ప్రభు ఉన్నాడు చెప్పి ఆలోచనతో ఎటువంటి భయం ఉండదు అని చెప్పి బైబిల్లో పొందవలసిన మాట. అదేవిధంగా శత్రు హృదయంలో కూడా మంచి స్థానం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరు శత్రువులు ఉండరు, అందరి హృదయంలో కూడా మంచి స్థానం ఉంటుంది అని చెప్పి ప్రభు నమ్ముకున్న వాడికి. అదేవిధంగా ప్రభు నమ్ముకున్న వాడికి ఆశీర్వాదం తొలుగును. ఆశీర్వాదంగా నమ్మకం ఉంటేనే మనకి ప్రభుకి ఆశీర్వాదం వస్తుంది. అటువంటి నమ్మకం ఉన్న వాడికి ఆశీర్వాదం కలుగును అని చెప్పారు. అదేవిధంగా ప్రభు నమ్ముకున్న వాడికి మోక్షం కలుగును. అందరి ఉద్దేశం ఏంది? మనం మోక్షం కలగాలి, మన ప్రభు దగ్గర పోవాలని చెప్పి అది హిందువులు కావచ్చు, మార్గీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అందరూ కూడా మోక్షం ఉండాలని చెప్పాడు. అటువంటి మోక్షం కలుగును అని చెప్పి బైబిల్ చెప్పిన 5 మేలు తప్పకుండా జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం